అసలు వీళ్ళు వదిలేసే డబ్బు చూస్తే ఒక్కొక్క చోట వదిలేసే డబ్బు చూస్తే అది ఒక్క ఉదాహరణకి ఆంధ్ర పేపర్ మిల్సే 13 కోట్లు కట్టాలి. అండర్ ఎస్ఎస్టీ కింద ఈ పరిశ్రమల నుంచి 115.57 కోట్లు రావాలి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఇంక్లూడింగ్ ప్రైవేట్తో 45 కోట్లు రావాలి. ఆల్ ఆర్ అండర్ ఎస్ఎస్టీ. లేని డబ్బుని సృష్టించలేము. ఉన్నవాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. ఐ థింక్ ట్యాక్సులు కట్టట్లేదు వీళ్ళు. నిజంగా కష్టపడే ప్రతి ఉద్యోగి, ప్రతి పారిశ్రామికవేత్త, నిజంగా సిన్సియర్గా ఉండే పారిశ్రామికవేత్తలు కానీ, ఎంటర్ప్రీన్యూర్స్ కానీ ట్యాక్సులు కడతా ఉన్నారు. వాళ్ళ నేపథ్యం ఏంటో తెలియదు కానీ వాళ్ళు ట్యాక్సులు కట్టకుండా స్టేట్ తాలూకు శక్తి క్రిప్పులు అయిపోతుంది, ఆర్థిక శక్తి. పారిశ్రామికవేత్తలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, దానికి నడిపే పెద్ద వ్యక్తులు ఎవరైనా కావచ్చు, అది రేపొద్దున గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చినా, రేపొద్దున క్యాబినెట్లో మాట్లాడినా అది మా నిర్ణయం మేము తీసుకుంటాం. కానీ వీళ్ళెవరు ట్యాక్సులు కట్టట్లేదు అనేది పబ్లిక్ అయితే తెలియాలి. ఒకవైపు పబ్లిక్నేమో వేధిస్తున్నాం, మీరు ట్యాక్సులు కట్టాలి, ట్రాఫిక్లో వెళ్తుంటే చలాన్లు కట్టేస్తాం, చలాన్లు కట్టాలి ఇచ్చేస్తున్నాం. కానీ ఇంత డబ్బులు సంపాదిస్తా కనీసం వీళ్ళు ట్యాక్సులు కట్టకపోవడం అనేది చాలా చాలా దురదృష్టకరం.